సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం. తమిళనాడు గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రోసయ్య గారి చేతుల మీదుగా సంఖ్యా శిరోమణి అవార్డు గ్రహీత శ్రీమతి ఎల్ఎస్పి ద్వారంపూడి గారు మీ భవిష్యత్తు ఫలితాలను సంఖ్యా వైబ్రేషన్ సిద్ధాంతం ద్వారా తెలుపుట వీరి ప్రత్యేకత. మీ పుట్టిన తేదీలో నిక్షిప్తమైన వైబ్రేషన్ కి మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు వైబ్రేషన్ మధ్య పొంతన లేకపోతే సర్వం నష్టపోవలసినదే, అభివృద్ధి ఉండదు. మీ పేరులోని వైబ్రేషన్ ను మీ పుట్టిన తేదీలోని వైబ్రేషన్ కు పాజిటివ్ గా అనుసంధానం చేసి నేమ్ కరెక్షన్ చేయబడును. అదృష్టం, అభివృద్ధి, విద్యలో విజయం, ప్రేమ, వివాహం, సంతానం, కోర్టులో విజయం, షేర్, రియల్ ఎస్టేట్ లో లాభాలు, రాజకీయంలో గెలుపు, సినీ క్రీడా రంగాలలో గుర్తింపు పొందగలరు. పరిశ్రమలకు మరియు చిన్నారులకు పేర్లు కావాలన్నా సంప్రదించండి. వైబ్రేషన్ న్యూమరాలజీ సెంటర్, ఎంఐజీ ఓల్డ్ హెచ్బి కాలనీ, పాత వాటర్ ట్యాంక్ దగ్గర, భవానీపురం, విజయవాడ 12. సెల్ 9642477568 9348417796. నమస్కారం, వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి వైబ్రేషన్ న్యూమరాలజీకి చెందిన డాక్టర్ లక్ష్మీ సాయిప్రియ గారు మనతో ఉన్నారు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కొరకు వైబ్రేషన్ న్యూమరాలజీ లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మేడం గారితో మాట్లాడవచ్చు. నమస్కారం మేడం. జ్యోతిష శాస్త్రానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధం ఏమిటి? రెండు ఒకటేనా? లేదండి, రెండిటికి మధ్య సంబంధం ఉంది. కానీ ఇక్కడ జ్యోతిష శాస్త్రం అంటే గ్రహాలు అలాగే రాసులు లగ్నాల మీద ఆధారపడి ఉంటుంది. పేరు నిర్ధారణ చేయడం జరుగుతుంది. అయితే జ్యోతిష శాస్త్రంలో ఏంటంటే మొదటి అక్షరాన్ని మాత్రమే ఇస్తారు. మీకు ఈ పాదంలో ఈ అక్షరం మాత్రమే పెట్టాలనేది. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నటువంటి ప్రతి 8 వైబ్రేషన్స్ ని కూడా చూసి దానికి ప్రతి అక్షరాన్ని సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కనుక పూర్తి ఫలితం ఉంటుంది. రెండిటికి సంబంధం ఉంది, కానీ రెండు ఒకటైతే కాదు. మేడం, అదేవిధంగా పేరు మార్పుతో ఆయుష్ అనేది పెంచుకోవచ్చు అంటారా? పేరు మార్పుతో కాల్ చూడండి. హలో సార్, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ నా పేరు గంగాధర్ రావు అండి. గంగాధర్ రావు. అవును సార్. డేట్ ఆఫ్ బర్త్ సార్? డేట్ ఆఫ్ బర్త్ 13/6/1976 అండి. ఓకే సార్. మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? గంగాధర్ అని పిలుస్తారు సార్. గంగాధర్. అవును సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నాను సార్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ అదే మేము బిజినెస్ లో చేస్తున్నాం సార్. ఎలా ఉంటుంది ఈ సంవత్సరం, ఏంటి లైఫ్ బాగుంటుంది అని. సార్, 13వ తారీఖు 6వ నెల 1976 సంవత్సరం. మీ పేరు గంగాధర్ రావు. మిమ్మల్ని ఎక్కువగా గంగాధర్ అని పిలుస్తారు, కరెక్టే కదా సార్? అవునవును సార్. ఓకే, నమస్తే అండి గంగాధర్ గారు. నమస్తే మేడం. ఏ టైప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు? మేము ఫ్యాబ్రిక్స్ డైరీ ప్రొడక్ట్స్ చేస్తున్నాం మేడం. ఓకే, ట్రైనింగ్ లో ఉన్నాయి మేడం, అది చేస్తున్నాము. ఓకే, అంటే షాప్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాగానే ఉందండి. అది విజయశ్రీ ఎంటర్ప్రైజెస్ అని దానికి పేరు పెట్టామండి. ఓకే, మీ పేరులో కరెక్షన్, మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 13 నంబర్, అలాగే 13/6/1976 అన్నప్పుడు ఇక్కడ 8 వైబ్రేషన్స్ బాగా కనబడుతూ ఉన్నాయి. ఇందులో కొంచెం నెగిటివ్ వైబ్రేషన్స్ లోకి వెళ్ళిపోయింది, లో లెవెల్ వైబ్రేషన్స్. కనుక మీ పేరు GANGA DHARR GANGA ఈ స్పెల్లింగ్ నోట్ చేసుకోండి. ప్రతిరోజు కూడా 27 టైమ్స్ రాయాలి, 27 డేస్ రాయాలి. ఈ విధంగా రాసినట్టయితే బాగుంటుంది. అయితే మీరు షాప్ కి యూజ్ చేసే బోర్డ్స్ కూడా మీకు ఆ నేమ్ సెట్ అయిందా లేదా, మీ డేట్ ఆఫ్ బర్త్ కి రిలేటెడ్ గా ఉందా మీ షాప్ నేమ్, అలాగే మీ పేరుకి రిలేటెడ్ గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ బోర్డ్ కలర్ వచ్చి రెడ్ కలర్ కానీ హనీ కలర్ తో కానీ లెటరింగ్ ఉండాలి.
ఓకే మేడం. ఈ విధంగా ఉన్నట్టయితే బాగుంటుంది. మీకు మార్చి నుంచి మీకు సంపాదన పరంగా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ మార్చి మేడం, వచ్చే మార్చి. ఇప్పుడు 2016 మార్చి నుంచి ఓకే ఓకే మేడం. కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్ కూడా సెట్ అవుతాయండి. మేడం కన్స్ట్రక్షన్ సైడ్ ఫీల్డ్స్ కూడా మీరు చేయొచ్చు. రియల్ ఎస్టేట్ సంబంధించిన ఫీల్డ్స్ కూడా కలిసి వస్తాయి మీకు. ఓకే మేడం. ఓకే. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కొరకు వైబ్రేషన్ న్యూమరాలజీ లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. హలో హలో సార్, నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. రామ్ ప్రసాద్ సార్, రామ్ ప్రసాద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ చిన్నవాడు సార్. ఓకే సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 28/2/1945. సార్ మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? రాము అని సార్. రాము అని పిలుస్తారు. ఆ, సార్ దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఉద్యోగంలో ప్రాబ్లమ్స్, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సార్ 28వ తారీఖు 2వ నెల 1985 సంవత్సరం మీ పేరు రామ్ ప్రసాద్. ఎక్కువగా మిమ్మల్ని రాము అని పిలుస్తారు, కరెక్టే కదా సార్? అవును సార్, అవును సార్. ఓకే అండి, రామ్ ప్రసాద్ గారు సార్ చెప్పండి. ఏం జాబ్ చేస్తుంటారండి మీరు? నా బీకాం అయిపోయిందండి, నేను వాకింగ్ చేస్తానండి. ఓకే, మీ పేరు పూర్తి మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, లో లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ పేరు రాము అనే పేరు పూర్తిగా మీరు అవాయిడ్ చేసి రామ్ ప్రసాద్ అని పిలిపించుకుంటేనే మంచిది. మీకు మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి మీ పేరులో. పూర్తి పేరు RAM రామ్, PRASADD, ఒక డి అనేది యాడ్ చేసుకున్నట్టయితే అమృతం సంఖ్య వస్తుంది. మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా కూడా అమృతంలా పనిచేసి మీ మీద మంచి ప్రభావాన్ని చూపించి మంచి ఇంకా మీకు బెటర్ ఫీల్స్ ఇస్తుంది. అదేవిధంగా సంపాదన పరంగా కూడా బాగుంటుంది. మీకు మీరు ఎడ్యుకేషన్ ఏంటండి? బీకాం అండి నాది. బీకామ్. గవర్నమెంట్ జాబ్స్ కైనా ట్రై చేశారా ఇంతకుముందు? లేదండి. గవర్నమెంట్ జాబ్ అసలు అవకాశాలు ఉన్నాయి, మీరు వదులుకున్నారు. మంచిగా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 2017 వరకు కొంచెం లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. 2017 కి పూర్తిగా లైఫ్ లో సెటిల్ అవుతారు మీరు. ఓకే. ప్రతిరోజు కూడా మీ పేరు 30 టైమ్స్ రాయండి, 30 డేస్ రాయండి, 2 డేస్ బ్రేక్ తీసుకొని పూర్తిగా 5 కోర్సెస్ రిపీట్ చేసినట్టయితే మీకుండే నెగిటివ్నెస్ పోతుంది. అలాగే కెంపుని ధరించండి. కెంపు 3 క్యారెట్స్ ఉండే విధంగా ధరించినట్టయితే మీకుండే నెగిటివ్నెస్ పూర్తిగా రిమూవ్ అవుతుంది. ఓకే. ఓకే. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మేడం పేరు మార్పుతో ఆయుష్ని పెంచుకోవచ్చు అనేది అనుకుంటున్నాను. లేదండి, పేరు మార్పుతో ఆయుష్ పెంచడం అనేది సాధ్యం కాదు. హలో 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 చెప్పండి మేడం. మనం గత జన్మలో చేసిన కర్మానుసారంగానే భగవంతుడు మనకి ఈ జన్మ అనేది ఇస్తారు. అయితే ఈ ఆయుష్ నిర్ధారణ కూడా గత జన్మని పట్టే జరుగుతుంది అనేది జ్యోతిష శాస్త్రంలో ఉంది. అయితే మనం ఇక్కడ చాలా మంది చెప్తుంటారు మీరు ఆయుష్ పెంచుకోవచ్చు అనేది, చెప్పినప్పుడు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో నమ్మకండి. హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. షహనాజ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 3/5/4 ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? రాత్రి ఎన్ని గంటలకు పుట్టారు? ఓకే ఓకే అమ్మా, మీ షహనాజ్ అనే దానికి స్పెల్లింగ్ చెప్తారా? సయ్యద్ SHAHANAJ. షహనాజ్ SHANAJ. ఓకే అమ్మా, మీకు ప్రాబ్లమ్స్ ఏంటి? నమస్తే అండి, చెప్పండి మీకుండే ప్రాబ్లమ్స్ ఏంటి? ఓకే, మీకు ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే 22 నెంబర్ మాస్టర్ వైబ్రేషన్ నెంబర్ ఉంది మీ పేరులో. అలాగే లో ప్రొఫైల్ లైఫ్ కి వెళ్ళిపోయింది. -5/7 అనే కోడింగ్ డీకోడింగ్ ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు.
షహనాజ్ పేరులో ఇచ్చేటువంటి కరెక్షన్ ఏంటంటే మీ పేరు యాస్టీస్ గా రాసుకోవచ్చు. SHAHANAJJ. ఒక జే అనేది చివర్లో యాడ్ చేయండి. SHAHANAJJ. షహనాజ్. ప్రతిరోజు 23 టైమ్స్ రాసినట్టయితే మీకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. అలాగే 23 డేస్ రాయండి. 2 డేస్ బ్రేక్ తీసుకొని పూర్తిగా 11 కోర్సెస్ చేయాలి. ఎందుకంటే మీ చుట్టూ కూడా రెడ్ సర్కిల్, నెగిటివ్ వైబ్రేషన్స్ పూర్తిగా ఉన్నాయి. బ్లాక్ పూర్తిగా అవాయిడ్ చేయండి. కొన్ని రోజులు బ్లాక్ కలర్ కి సంబంధించిన శారీస్ కానీ ఇటువంటివి యూజ్ చేయొద్దు. గోల్డ్ అండ్ గ్రీన్ యూజ్ చేసుకోండి. స్టోన్ వచ్చి మీకు కనక పుష్యరాగమమ్మ. అలాగే ప్రతి శుక్రవారము కూడా 5 టైమ్స్ నమాజ్ చేశాక ఎవరైనా పేదవాళ్ళకి భోజనం పెట్టండి. ఇలా 5 శుక్రవారాలు చేసినట్టయితే మీకుండే ఆర్థిక సమస్యలు చాలా త్వరగా తొలగిపోతాయి. మీ వారిది అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి చూడాలి. మీరు ఒక్కసారి వచ్చి పర్సనల్ గా కాంటాక్ట్ అవ్వండి. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కోసం వైబ్రేషన్ న్యూమరాలజీ లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. హలో సార్, నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ మా పాప గురించి పేరు తెలుస్తుంది అనుకున్నాను సార్. చెప్పండి సార్, మీ పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పని జస్వంతిని అండి. ఫణి జశ్వంతిని. పని జస్వంతిని సార్, ఒకసారి స్పెల్లింగ్ చెప్తారా సార్? THANI. ఓకే. JS WAN THINI. THINI. అవును సార్. ఓకే సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ 5 అక్టోబర్ 2002 అండి. 5 అక్టోబర్ 2002. 5వ తారీఖు 10వ నెల 2002 సంవత్సరం సార్. కరెక్టే కదా సార్? అవునవును సార్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఎక్కడండి? విజయవాడ. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా పాపకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుందండి. పేర్లు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి ఏంటండి. ఓకే, మీ పాపని ఏమని పిలుస్తారండి? ఫనీ అని పిలుస్తాను. ఫనీ అనేది ముందు ఆపేయండి. జస్వంతిని అనే పేరు అమ్మాయికి చాలా బాగుంది. ఫనీ అనేది పూర్తిగా ఆపేసి జస్వంతిని అనే పిలవండి. స్పెల్లింగ్ ఏం రాస్తారండి జస్వంతిని? ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే, JESWANTHINI అని రాయండి. ఏ బదులు ఈ పెట్టండి. JESWANTHINI జస్వంతిని అనే పిలవండి. ఇంకెటువంటి నిక్ నేమ్స్ యూజ్ చేయొద్దు. ఫనీ అనేది పూర్తిగా ఆపేయండి. ఈ అమ్మాయికి హెల్త్ పరంగా ఉండేవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే పచ్చ కంపల్సరీ అమ్మాయికి పచ్చ అనేది పెట్టండి. 3 క్యారెట్స్ ఉండాలి మినిమం. ఏం చదువుతుంది? ఓకే అండి, తనకి ఆర్ట్స్ కి రిలేటెడ్ గ్రూప్స్ బాగా సెట్ అవుతాయి. బ్యాంక్ సంబంధించిన జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. హలో సార్, నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు KVN దుర్గారావు అండి. KVN దుర్గారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 1971 అక్టోబర్ 26 అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేను అంటే 15 ఏమో కామతోపు అండి, విజయవాడ. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అదే గుంటూరు నుంచి చేస్తున్నారు. ఓకే సార్, మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు? చిన్ని అంటారండి. నాకు ఆ పేరు ఎవరు తెలియదు. KVN దుర్గారావు అనేది ఓన్లీ సంతకానికి. ఓకే, ఎక్కువగా చిన్ని అని పిలుస్తారు. చిన్ని అని పిలుస్తారండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అసలు ఏంటి లైఫ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. ఓకే అండి, మీరు అంటే ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ చేశానండి. అది ఒక 6 సంవత్సరాలు అయింది, మానేశాను. ఓకే, యాక్సిడెంట్ అయింది, దానివల్ల తిరగలేక ఆగిపోయానండి. ఓకే అండి, మీకు పూర్తి విరుద్ధ వైబ్రేషన్స్, చాలా ఎక్కువ నెగిటివ్నెస్ ఉంది మీ పేరులో. సో మీకు ఎటువంటి పెట్టినా కూడా ఇప్పుడు లాస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక్కసారి మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయితే మంచిది. అయితే మీకు లక్కీ ఫీల్స్ అనేవి నేను చెప్తా, అటువంటి ఫీల్స్ అయితే బాగా సెట్ అవుతాయి.
ఐరన్ కి సంబంధించిన ఫీల్డ్స్ కానీ, ఆయిల్ రిలేటెడ్ ఫీల్డ్స్ కానీ, ఇటువంటి లేదా ఒక ఫుట్వేర్ షాప్ కానీ, ఇటువంటి బాగా సెట్ అయ్యే ఫీల్డ్స్ మీకు ఒక్కసారి పర్సనల్ కాంటాక్ట్ అవ్వండి. మీకు మెయిన్ ఎన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్లోకి వెళ్ళిపోయింది. 19/8 -8/8 అనే మైనస్ డిగ్రీస్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇలా వెళ్ళిందో మీకు పూర్తిగా కూడా విరుద్ధ వైబ్రేషన్ స్టార్ట్ అయింది. సో మీకు ప్రాబ్లమ్స్ పోవాలంటే కంపల్సరీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కొరకు వైబ్రేషన్ న్యూమరాలజీలో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్ కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి. చెప్పండి, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మీ అమ్మాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నాగలక్ష్మి శ్వేత, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సరే, మీరు మీ టీవీ సౌండ్ తగ్గించారు సార్. మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటే వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం, అదేవిధంగా పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకొని మగ సంతానం కావాలన్నా ఆడ సంతానం కావాలన్నా తెలుసుకోవచ్చా? దాని గురించి తెలుసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఈ పిల్లల గురించి చూసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కాల్ చేయండి. హలో చెప్పండి. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు పరిశీలించాలి. అయితే వీళ్ళకి ఎప్పుడు సంతానం ఉంది అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నిక్షిప్తమై ఉన్నటువంటి లైఫ్ గ్రాఫ్ ద్వారా మాత్రమే చెప్పగలం. ఈ లైఫ్ గ్రాఫ్ ఏ ఇయర్లో వీళ్ళకి సంతానాన్ని ఇస్తుందో చూసి ఆ సంతానం కలిగేటప్పుడు వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఈ నేమ్ కరెక్షన్స్, నేమ్ ఏమైనా అడ్డుపడుతుందా వీళ్ళకి సంతానానికి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు రంగారావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 12 ఫిబ్రవరి 1983 అండి. సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడనండి. సార్, మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు? అంటే మా మదర్ వచ్చి చిన్ని అని పిలుస్తారు, బయట అందరూ రంగా అని పిలుస్తారండి. రంగా అని పిలుస్తారు. సార్, మీ డేట్ ఆఫ్ బర్త్ 12వ తారీఖు 2వ నెల 1983 సంవత్సరం. మిమ్మల్ని, మీ పేరు రంగారావు, ఎక్కువగా మిమ్మల్ని రంగా అని పిలుస్తారు, కరెక్టే కదా సార్? అవునండి. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెసెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నానండి. ఓకే, మెయిన్ మీకుండే ప్రాబ్లమ్స్ ఏంటి? నేను అనుకునేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదంటే నేనేదో బిజినెస్ ట్రై చేద్దామనే ఆలోచనలో ఉంది. ఓకే, ఏది బాగుంటుంది అనేది అర్థం కావట్లేదు. ఓకే అండి, మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, కంపల్సరీ మీరు ప్రయత్నం చేయొచ్చు. ఓకే. అలాగే బ్యాంక్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో కూడా మీకు బాగానే ఉంటుంది, రెండు కూడా ప్రయత్నం చేయండి. బ్యాంక్ రిలేటెడ్ ఇన్ కేస్ ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, మరి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు కన్సల్టెన్సీ టైపు ఇటువంటివే సెట్ అవుతాయి. మీకు ఎక్కువగా జాబ్ పరంగానే బాగుంటుంది. జాబ్ పరంగా బాగుంటుంది. అయితే మీ పేరులో కరెక్షన్ కంపల్సరీ అవసరం. రంగారావు అనేది వద్దు, రంగానే పిలిపించుకోండి. RANGGA GGA అని ప్రతిరోజు కూడా 15 టైమ్స్ రాయండి, 15 సార్లు. అలా 15 డేస్ రాయండి. రాసాక 2 డేస్ బ్రేక్ తీసుకొని పూర్తిగా 30 కోర్సెస్ రాయాలి. 30 కోర్సెస్ అంటే 15 డేస్ అయితే ఒక కోర్స్ అవుతుంది. ఒక కోర్స్ అయ్యాక 2 డేస్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కోర్స్ మొదలు పెట్టాలి. ఈ విధంగా 30 కోర్సెస్ చేస్తే పూర్తి నెగిటివ్నెస్ పోతుంది. గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ ఉంది మీకు. RANGGA GG. ఓకే మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య పరిష్కారం కొరకు వైబ్రేషన్ న్యూమరాలజీ లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్ కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
సంతానం గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇక్కడ మగ సంతానం కావాలా ఆడ సంతానం కావాలా అనేది మాత్రం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లోనే ఉంటుంది. ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ని పరిశీలించినప్పుడు వీళ్ళకి ఎటువంటి సంతానం ఉంటుంది అనేవి మాత్రం మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ అబ్బాయి జాతకంలో ఇద్దరు మగ సంతానమే ఉండి అమ్మాయి జాతకంలో ఇద్దరు ఆడ సంతానమే ఉంటే మాత్రం వాళ్ళు కోరుకున్న సంతానం కలగడం అనేది అయితే కష్టం. వీళ్ళిద్దరి జాతకాన్ని బట్టి ఎవరున్నారా అనేది మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. అయితే ఈ నేమ్ పరంగా కొన్ని దోషాలు ఉంటాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో సంతానం ఉన్నా కూడా నేమ్లో నెగిటివ్నెస్ ఉన్నా కూడా వాళ్ళకి సంతానం అనేది కలగదు. అటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఫ్రెండ్లీ నెంబర్స్ వచ్చే విధంగా నేమ్ కరెక్షన్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఎప్పుడు ఏంటి అనేది కూడా మీ లైఫ్ గ్రాఫ్ని బట్టి చెప్పొచ్చు. హలో నమస్తే సార్. సార్ నమస్కారం అండి, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు సార్, మా అబ్బాయి దినేష్ సార్. హలో దినేష్ సార్ నా పేరు. దినేష్, డేట్ ఆఫ్ బర్త్ లేదండి? డేట్ ఆఫ్ బర్త్ గుర్తులేదండి. ఓకే, స్పెల్లింగ్ ఏం రాస్తారండి? మేడం స్పెల్లింగ్ ఏం రాస్తారు మీ పేరు? పేరు స్పెల్లింగ్ ఏం రాస్తారు? ఇంగ్లీష్ అంతగానం రాదు మేడం, కొంచెం ఏదో. మీ వయసు ఎంత ఉంటుంది సుమారు? 19 మేడం. 19 సంవత్సరాలు. అవును మేడం. అవును సార్. ఓకే, ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తా. ఏంటండి? ట్రాక్టర్లో కారు అవి తోలుతా మేడం. డ్రైవింగ్. ఓకే. కొద్దిగా పరిస్థితి బాగోట్లా అది చేస్తున్నాం. ఓకే అండి, ఇక్కడ మీ పేరులో దినేష్ DINESH మీ పేరు వైబ్రేషన్స్ బాగున్నాయి. అయితే మీరు ఇంగ్లీష్లో రాయరు అన్నారు. ఇంగ్లీష్లో ప్రతిరోజు రాయండి, మీకు కంపల్సరీ చేంజ్ ఉంటుంది. మీ పేరే మీకు మంత్రం, ఆ మంత్రం ప్రతిరోజు పాటించినట్టయితే మీకు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి మీ పేరులో. DINESH అని ప్రతిరోజు కూడా 23 సార్లు రాయండి, 23 రోజులు రాయండి. 2 రోజులు బ్రేక్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేయండి. అలాగా 9 సార్లు కానీ చేసినట్టయితే మీకు ఆర్థిక పరంగా సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా ఎల్లో కలర్, గ్రీన్ కలర్ సంబంధించిన షర్ట్స్ ఎక్కువగా వాడండి. బాబాని ఎక్కువగా పూజించండి. షిరిడి సాయిబాబాని ఎక్కువగా పూజించినట్టయితే మీకు ఉండేవన్నీ కూడా పోతే, సమస్యలు పోతాయి. అయితే మీకు సాయిబాబా అనుగ్రహం మాత్రం బాగా ఉంది. మీ మనసులో ఏది ఉందో అదే బయటకు మాట్లాడేస్తారు. మీరు మనసులో ఏది కూడా దాచుకోలేరు. ఓకే, బ్లాక్ అనేది మాత్రం అవాయిడ్ చేయండి. నలుపు రంగు మాత్రం వాడొద్దు. వాడకూడదు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటే వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్ కు డయల్ చేసి మేడం గారితో అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో, నా పేరు వినోద్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 31/12/1992. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మిమ్మల్ని ఎక్కువగా ఏమని పిలుస్తారు సార్? వినోద్. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే నేను జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నాను, అది వచ్చిందా రాదా? ఓకే వినోద్ గారు, మీ ఎడ్యుకేషన్ ఏంటి? నేను ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ మీద జాబ్ పెడదాం అనుకుంటున్నాను. నా గోల్ ఏమో కానిస్టేబుల్ చేయాలని. ఓకే, అది నాకు వచ్చిందా రాదా అనేది తెలియట్లేదు. ఓకే అండి, మీకు కానిస్టేబుల్ సంబంధించిన జాబ్ వచ్చే అవకాశాలు ఒక 60% వరకు ఉన్నాయి. అయితే ఈ జనవరి నుంచి ప్రయత్నం చేయొచ్చు. ఈ లోపు ప్రయత్నం చేస్తే మాత్రం జరగదు. ఎందుకని? ఈ మీకు పేర్లో నెగిటివ్నెస్ ఎక్కువగా ఉంది. ఇంత నెగిటివ్నెస్ అనేది ఒక్కసారి రిమూవ్ అవ్వదు. మీరు ఈ కోర్సెస్ కంపల్సరీ రోజు రాస్తున్నట్టయితే వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. బిజినెస్ పరంగానే ఎక్కువ సక్సెస్ ఉంటుంది మీకు. VINODD అని ప్రతిరోజు కూడా 27 టైమ్స్ రాయండి, 27 డేస్ రాయండి, 2 డేస్ బ్రేక్ తీసుకొని పూర్తిగా 9 కోర్సెస్ రిపీట్ చేయండి. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య గురించి వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. హలో 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 సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి. మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. విజయవాడ సార్ మాది. మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. మీ పేరు చెప్పండి సార్. సూరిబాబు. సూరిబాబు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
విజయవాడ రావరపాడు అండి. మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ వ్యాపారం కొద్దిగా డల్గా ఉంది, ఏం చేయాలో అర్థం కాక. మీరు ఏ వ్యాపారం చేస్తారండి? బట్టల వ్యాపారం చేస్తాను. ఓకే అండి, అంటే బట్టల షాప్ ఏదైనా ఉందా మీకు? షాప్ తిరిగి అమ్మేదండి. ఓకే, మీ పేర్లో చిన్న కరెక్షన్ చేసుకున్నట్టయితే మీకు మళ్ళీ వ్యాపార పరంగా బాగుంటుంది. SURI BABBU SURI BABBU ఒక B అనేది యాడ్ చేసుకోండి. SURI BABBU అని ప్రతిరోజు కూడా 25 సార్లు రాయండి, 25 రోజులు రాయండి. ఒకసారి SURI BABBU BABBU అని ప్రతిరోజు కూడా 25 సార్లు రాయండి, 25 రోజులు రాయండి. పూర్తిగా 7 కోర్సెస్ రిపీట్ చేయాలి. ఒకవేళ మీరు రాయలేము, మాకు ఇంగ్లీష్ రాదు అనుకున్నట్టయితే ఆ స్పెల్లింగ్ అయినా చదవండి. ప్రతిరోజు కూడా 25 సార్లు చదవండి, మీకుండే నెగిటివ్నెస్ పోతుంది. మీకు సంబంధించిన ఫీల్డ్ లోనే ఉన్నారు, బానే ఉంటుందండి. మీకు మోటార్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను. మోటార్ ఫీల్డ్ మీకు అంతగా సెట్ కాదండి, మీకు మోటార్ ఫీల్డ్ అనేది ఎక్కువగా సెట్ అవ్వదు. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కి డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సమస్య ఏదైనా పరిష్కారం మీ పేరులోనే ఉంటుంది. మీ సమస్య గురించి లైవ్ లో మేడం గారితో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి మేడం గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. హలో అమ్మా, నమస్తే అమ్మా, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. దుర్గా 1-12-12 మా పేరు ఒకసారి చెప్పండి అమ్మా. శాలిని. ఎక్కువగా ఏమని పిలుస్తారమ్మా? బుజ్జి. మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. 1వ తారీఖు 12వ నెల 1995 సంవత్సరం. పేరు దుర్గా శాలిని, ఎక్కువగా బుజ్జి అని పిలుస్తారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి స్టేట్ వెళ్ళాలనుకుంటుంది, అది బీటెక్ ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు, అయిపోయిందండి. ఫైనల్ ఇయర్స్ వచ్చింది, 4th year. అది స్టేట్ మరి కదా ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అని అడుగుతాండి. ఓకే అమ్మా, శాలిని పేరైతే బాగుంది, ఒక సిస్టమ్ ప్రకారం బాగుంది. అయితే ఇక్కడ 36 అనే నెంబర్ ఉంది. దేవతలు రాక్షసులు ఎప్పటికైనా లైఫ్ లో మ్యారేజ్ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు ఫారెన్ వెళ్ళడానికి కూడా అడ్డుపడుతున్నాయి అవే. ఈ అమ్మాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కనుక పేరు ఒకసారి కరెక్షన్ నోట్ చేసుకోండి. SHALINIE ఎండింగ్ ఒక ఈ పెట్టుకున్నట్టయితే 2441 అనే నెంబర్స్ యొక్క వైబ్రేషన్ కనబడుతుంది ఇక్కడ. అలాగే 13/7 కోడింగ్ అండ్ డీకోడింగ్. ఈ అమ్మాయికి కంపల్సరీ కెంప్ ఒకటి పెట్టండి, వెళ్ళే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఓకే మేడం, మా ప్రేక్షకులకు చక్కటి జాతక ప్రభావాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9642477568 నెంబర్కు డయల్ చేసి మేడం గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈనాటి వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమం. వచ్చే వారం ప్రసారం అయ్యే వైబ్రేషన్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.